తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని ఇంతవరకు కూడా కేటాయించకపోవడం దిక్కుమాలిన చర్య అని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ముందు ఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో కలిసి విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలన మీద నిరాశతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కేవలం వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 18 నెలలలో విద్యాశాఖను తమ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఎన్ని పాఠశాలలు విజిట్ చేశారు, ఎన్ని సంక్షేమ వసతి గృహాలు విజిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 18 నెలల కాలంలో ఈ రోజున ప్రతి నెల ఏదో ఒక పాఠశాలలో ఏదో ఒక జిల్లాలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు, ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. అయినా కానీ నిరతనట్టుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరుంది. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని ఒకవేళ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని వెంటనే కేటాయించాలని చెప్పేసి కూడా ఈ రోజున ఎన్ఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక తమ చదువులను పూర్తి చేసినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం తమ ఖచ్చితంగా పొందలేకపోతున్నారు, అనేక అవస్థలు పడుతున్నారు. సంక్షేమ వసతి గృహాలలో పురుగులన్నంతో తినాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్న భోజనానికి మెనూ చేంజ్ చేసినాం అని చెప్పి గొప్ప చెప్పుకున్న ప్రభుత్వానికి అందాల పోటీలకు పెట్టిన బడ్జెట్ ను కూడా ఈ రోజున మధ్యాహ్న భోజనానికి కేటాయించలేకపోతున్నారు. వెంటనే విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి, అదేవిధంగా విద్యాశాఖకు మంత్రిని నియమించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు